డార్క్ పర్పుల్ 2001, లైట్ పర్పుల్ 2011. అది ఆల్మోస్ట్ 10% కంటే తక్కువ అయ్యి కనబడుతున్నది చైల్డ్ పాపులేషన్. ఇది కొంత ఆలోచించవలసిన విషయము. సెక్స్ రేషియో తీసుకుంటే నేషనల్ యావరేజ్ కంటే మనం మెరుగ్గానే ఉన్నాము, కానీ మనది కూడా చైల్డ్ సెక్స్ రేషియో తగ్గుతూ వస్తున్నది. విల్ కమ్ టు దట్. మొదట మెయిన్ సెక్స్ రేషియో, అడల్ట్ సెక్స్ రేషియో మాట్లాడుకుంటే ఇది కూడా నేషనల్ యావరేజ్ కంటే బాగానే ఉంది. 2011లో 15 పాయింట్స్ పెరిగి 1993కి మనము చేరాము. రూరల్లో 996, అర్బన్ లో 987. అలాగే చైల్డ్ సెక్స్ రేషియో తీసుకుంటే మీరు చూడండి, నెగటివ్ గ్రోత్ ఉంది. 939కి పడిపోయాము. 961 నుండి 939కి పడిపోయాము. ఈ ఫాల్ 20 పాయింట్స్ ఏమో అర్బన్ లో, రూరల్లో 22 పాయింట్స్. ఇప్పుడు టాప్ 5 మండల్స్ హైయెస్ట్ సెక్స్ రేషియో తీసుకుంటే సారంగపూర్ అండ్ పూనవరం, ఫాలోడ్ బై గుమ్మలక్ష్మీపురం, ఎద్దనపూడి అండ్ కత్లాపూర్. కానీ ఈ రోజు కొన్ని పేపర్లు ఇవే మండలాలు చెప్పిన ఫిగర్స్ వేరు. ప్రావిజనల్ పాపులేషన్ ఆధారంగా వారు మాట్లాడుతున్నారు. అదే మా జేడీ గారు చెప్తున్నారు. దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రావిజనల్ వేరు, ఫైనల్ వేరు. ఒక్క పాయింట్ కూడా ఇందులో చాలా తేడా వస్తుంది. అందువల్ల మండలాల వై అవ్వచ్చు బై ఛాన్స్, బట్ ఫిగర్స్ ఆర్ డిఫరెంట్. సో ప్రావిజనల్ కి దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సారంగపూరు, పూనవరం, ఆదిలాబాద్, ఖమ్మం, గుమ్మలక్ష్మీపురం, విజయనగరం, ప్రకాశం, ఎద్దనపూడి, కరీంనగర్ లోని కత్లాపూర్, ఇవి హైయెస్ట్ సెక్స్ రేషియో రికార్డ్ అయ్యాయి. ఇన్ ఆల్ ది కేసెస్ ఇట్ ఈస్ మోర్ దాన్ 1000. అదే బాటమ్ 5 మండల్స్ తీసుకుంటే చిల్డ్రన్ చైల్డ్ సెక్స్ రేషియో తీసుకుంటే వెంకటాపురం ఆఫ్ ఖమ్మం, ఫాలోడ్ బై గంగవరం ఆఫ్ ఈస్ట్ గోదావరి. వీటన్నింటిలో ఇక్కడ చూపిస్తున్న ఈ 5 మండలాల్లోని మీకు చైల్డ్ సెక్స్ రేషియో 1000 కంటే ఎక్కువ ఉంది. అట్లనే లోయెస్ట్ సెక్స్ రేషియో తీసుకుంటే నాగాయలంక, అవనిగడ్డ, ఘంటసాల 3 కృష్ణా జిల్లా, నెక్స్ట్ బాల్మూర్, మహబూబ్ నగర్, దెన్ చందంపేట, నల్గొండ. వీటిలో లోయెస్ట్ సెక్స్ రేషియో, చైల్డ్ సెక్స్ రేషియో. అయితే మేము ఈ మండలాల్లో అసలు ట్రెండ్స్ ఎట్లా ఉంటాయనేది నిన్న గమనిస్తే అక్కడ కనబడింది మాకేమంటే, అసలు నాగాయలంక, అవనిగడ్డ, ఘంటసాల మండలాల్లో గ్రోత్ రేట్ చాలా నెగిటివ్ గా ఉంది. You can say that the growth rate, the general growth rate of population, it is minus 6.95 in Nagayalanka, minus 2.404 in Avanigadda, and minus 8.6 in Ghantasala. So this may be having impact on the child sex ratio also, because the population itself is having a negative trend there. So this is a point to be noted. Then mandals having a range of child sex ratio less than 800, మీరు చూసారు కదా. ఇప్పుడు 800 కంటే తక్కువ ఉన్నది అవనిగడ్డ మండలము, నాగాయలంక మండలము, అవే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అలాగే టోటల్ 1128 లో మెజారిటీ ఆఫ్ ద మండల్స్ ఆర్ అబోవ్ 850. ఒక 9 మండలాలు మాత్రం కొంచెం తగ్గి ఉన్నాయి. ఇవి ఏ మండలాలు అనేది కొంచెం గుర్తించుకొని కొంచెం ఆలోచించాల్సిన విషయం. Then sex ratio and child sex ratio, I think this is ranking. Let us not spend more time on this. They speak of themselves. But if you want to have analysis, sex ratio, in the main sex ratio, Nizamabad is the topper, 1040. But if you see in the rank of children, it is 8th rank. And if you take East Godavari, which is highest in the child sex ratio, work participatory rate, only 1 mandal is there. And above 60%, you have 16 mandals. Which is the mandal, single mandal? Less than 30%. You are noted, it is given in their note. Now top 5 mandals with highest
ratio, child sex ratio. Female work participation. Charminar, the one mandal which is having less than 30% work participation rate is Charminar mandal. Now, if you take the female work participation rate less than 15% participation rate, you have 13 mandals, and above 60% participation rate, you have 8 mandals. Now, finally, let us see the accuracy of our data. Now, the census department has no missionary in the state of Andhra Pradesh. It is the district collectors who are the principal census officers and the school teachers who are the enumerators who have worked for us, because like natural calamities and elections, census is also a work which is supposed to have been done by everybody without any objection. So the data has been collected from the field, but it is done so nicely and so precisely. That is the reason why I have to thank the state missionary.